రాజసింహ. ఈ సింహం పుట్టింది అడవిలో కాదు, ప్రజల గుండెల్లో. ధర్మాన్ని ఆయుధంగా, ధైర్యాన్ని వేషంగా ధరించిన యోధుడు, అగ్నిపర్వతాన్ని తలపించే అభిమానం, జ్వాలల మధ్య న్యాయాన్ని మిలమిలా మెరిపించే దృక్పథం. తను వచ్చాడంటే దుర్మార్గులకి శాసనం, నిరూపాయులకి ఆశ, సమాజానికి కొత్త శ్వాస. ఇతడి ప్రస్థానం మాటల్లో కాదు, మార్పులో కనిపిస్తుంది. చేసింది ఎవరెక్కడ నన్ను సంపుతానని సవాల్ చేసింది. మిస్టర్ రాజసింహ, ఇది పట్టాలు చేయడం కోసం ఏర్పాటు చేసిన సమావేశం కాదు. మేము నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని, మానవత్వాన్ని పెంచాలనే మేము మీటింగ్లు పెట్టాం. మంచి మానవత్వం, ఆ పదాలకు అర్థం తెలుసారా మీకు? అవినీతిని పునాదులుగా వేసుకొని, అన్యాయాన్ని మెట్లుగా చేసుకొని, ప్రజల సొమ్మును పబ్లిక్ గా దోసుకొని కోట్లు సంపాదించిన కుటీల కిరాతకులరా మీరు. మీ మాటలు నమ్మడానికి నేను అమాయకుని కాదు, మిమ్మల్ని అర్థం చేయడానికి అడుగు పెట్టిన అగ్ని పర్వతాన్ని. మిస్టర్ రాజసింహ, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. మేము ఈ రాష్ట్రంలో పేరు ప్రతిష్టలున్న కాంట్రాక్టర్ని. నువ్వు కాంట్రాక్టర్. సిమెంట్కు బదులుగా ఇసుక బూడిద కలిపి ఇటు ప్రజలని అటు ప్రభుత్వాన్ని దోపిడీ చేస్తున్న పరమాలుచ్చే కాంట్రాక్టర్. మేము నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి మా మీద నీకెందుకు అంత పగ? వ్యాపారం ఏంటా నువ్వు చేసేదా? మందుల కంపెనీ పేరుతో మొత్తం మందులు, మాదక ద్రవ్యాలు అక్రమంగా అమ్ముకునే నువ్వు నిజాయితీ పరుడువా? ఈ సమాజానికి పట్టిన సేడ పురుగురా. నేను అనేక ఆశ్రమాలు స్థాపించి ఈ సమాజానికి సేవ చేస్తున్నాను, అది కూడా తప్పేనా? సమాజ సేవ మరొకసారి ఆ మాట మాట్లాడితే అనాథ శరణాలయ ముసుగులు అమాయకులైన ఆడపిల్లలతో వ్యభిచారం చేస్తున్న నువ్వు ఈ సమాజానికి పెట్టిన సేడ పురుగురా. ఏంటో ఈ సమాజాన్ని మళ్ళీ ఉద్ధరించడానికి పుట్టిన మహాత్ములా మాట్లాడుతున్నా? నీ కథ నమ్మకం చెప్పు, అంతేగాని మా దానికి అడ్డు అవుతూ. మీరు చేసిన పాపం కరెన్సీ కట్టులతో కడుక్కుందాం అనుకుంటున్నావా? ప్రజా జీవితాన్ని పతనం చేస్తున్న మీ ముగ్గురు మీరు సాగిస్తున్న ఈ సాహస సంగ్రామంలో విధాత విశ్వరూపం చూపిన ఈ రాజసింహ రణరంగంలోకి దూకిన పుట్టేది ప్రళయం, జరిగేది మరణం. నీకు వెనకవైపులా కళ్ళున్నాయా? దట్ ఈస్ రాజసింహ. ఎదురుగా నిలబడ్డ శత్రువు తలలోకి చూస్తూ వెనుక నుండి వచ్చే మృత్యువును మొట్టబెట్టగల దమ్మున్న మనగాడ్రావిడు. ఇప్పటికైనా అర్థమైందా ఈ రాజసింహ దమ్మేంటో? బాగా తెలిసింది, దయచేసి మమ్మల్ని వదిలే. మిస్టర్ రాజసింహ, ఈ సమాజమే అవినీతి మనుగడగా చేసుకుని జీవనం సాగిస్తుంది. అదేదో మేం మాత్రమే తప్పులు చేసినట్లు మా మీద పడతావేంటి? మాతో చేతులు కలుపు. ఈ మాఫియా సామ్రాజ్యంలో మొగడం లేని మహారాజుగా ఎదిగిపోతావు గాని వేదంలో సాగే నా బ్రతుకు మృత్యువాదంలో మారటానికి కారణం మీరు. అనురాగ రసగంగలా పొంగుతున్న నా జీవన బృందావనం మరుభూమిలో మారటానికి కారణం మీరు. మీ రాక్షస నీతికి స్థితిమంటగా మారిన నా గుండె మీ పాపిట బతుకులపై పగబట్టింది. ఇక నుండి మీ జీవితాలు అగ్ని పర్వతాలు అవుతాయి, మీ గుండెలపైన అగ్ని వర్షం కురుస్తుంది. సావడానికి సిద్ధంగా ఉన్నాడు.